హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను ఐజిఎస్టీ అంటే ఏంటి, వాట్ ఈజ్ ఐజిఎస్టీ, సో ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఐజిఎస్టీ ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఓకే, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఈజ్ అప్లికేబుల్ వెన్ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్. అంటే ఒక సర్వీసెస్ కానీ గూడ్స్ కానీ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మూమెంట్ జరిగినప్పుడు ఐజిఎస్టీ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఏ ఆఫ్ తెలంగాణ, ఏ తెలంగాణ సోల్డ్ కంప్యూటర్స్ టు బి ఆఫ్ ముంబై. ఏ వచ్చేసి బీకి, ముంబైలో ఉన్న బీకి వర్త్ ఆఫ్ ఫారెస్ట్ 2 lakhs వర్త్ గల గూడ్స్ని సోల్డ్ చేసాడు అనమాట. సో ఇక్కడ ద జిఎస్టీ రేట్ ఈజ్ 18%. సో బేస్డ్ ఆన్ ది ప్రొడక్ట్ జిఎస్టీ రేట్ మేబీ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ 18% in our example. In the above example case, here A has to collect 36,000 as IGST from B. Okay, and ఇక్కడ accounting entry in B books of accounts. చూడండి, ఇక్కడ B వచ్చి కొంటున్నాడు కాబట్టి సో కంప్యూటర్స్ డెబిట్ ఇన్పుట్ ఐజిఎస్టీ. సో అతని బుక్స్లో అతను పర్చేజ్ చేస్తున్నాడు కాబట్టి అతనికి ఇన్పుట్ జిఎస్టీ అవుతుంది. ఓకే, అండ్ 2A బికాస్ ఏకి మనం ఏకి బి పే చేయాలి కాబట్టి క్రెడిట్ అనమాట. ఇక్కడ సండే క్రెడిటర్స్ వచ్చి ఏ. సో బి బుక్స్లో ఏ అకౌంట్. ఓకే, అదేవిధంగా అకౌంటింగ్ ఎంట్రీ ఇన్ ఏ బుక్స్ వచ్చేసి సో ఇక్కడ బి అకౌంట్ వచ్చి డెబిట్. అంటే ఇక్కడ ఏంటంటే బి కస్టమర్ కాబట్టి బి డెబిట్ సండే డేటా. అండ్ సో ఇక్కడ మన కంప్యూటర్స్ వెళ్తున్నాయి కాబట్టి క్రెడిట్ అనమాట. ఇక్కడ తనకి రిసీవ్ చేసుకుంటున్నాడు కాబట్టి ఇన్పుట్ కాబట్టి డెబిట్. ఇక్కడ సో ఇక్కడ సేల్ చేస్తున్నాం కాబట్టి స్టాక్లో నుంచి రెడ్యూస్ అవుతుంది కాబట్టి క్రెడిట్ అనమాట. ఓకే, ఇక్కడ దిస్ ఇస్ ద టోటల్ ఇన్వాయిస్ వాల్యూ, గూడ్స్ వాల్యూ 2 lakhs అండ్ అవుట్పుట్ ఐజిఎస్టీ వాల్యూ ఈజ్ 36,000. సో ఇక్కడ ఐజిఎస్టీ అంటే ఏదైనా గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ఫ్రమ్ వన్ స్టేట్ టు అదర్ స్టేట్కి సర్వీస్ చేసినా లేకపోతే గూడ్స్ సోల్డ్ చేసినా ఐజిఎస్టీ అనేది అప్లికేబుల్ అవుతుంది అనమాట. సో అదేవిధంగా వాట్ ఈజ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్? ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మీన్స్ వైల్ పేయింగ్ ట్యాక్స్ వీ కెన్ అడ్జస్ట్ ఇన్పుట్ ట్యాక్స్ అగెన్స్ట్ అవుట్పుట్ ట్యాక్స్ అమౌంట్. సో ఇది నార్మల్ సినారియో చూసుకున్నట్లయితే మనం ఎంత కలెక్ట్ చేస్తాం, కలెక్టెడ్ మైనస్ పెయిడ్. కలెక్టెడ్ వచ్చేసి సేల్స్ మీద, పెయిడ్ వచ్చేసి పర్చేజ్ మీద. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఉన్నదాన్ని మనం గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తాం. సో చూడండి, ఇన్ కేస్ ఆఫ్ ఎర్లియర్ సిస్టమ్ అంటే ఇంతకుముందు ఉన్న సిస్టమ్ ప్రకారం చూసినట్లయితే వ్యాట్ ప్రకారం అవుట్పుట్ ట్యాక్స్ ఈజ్ 1000 సేల్స్ అండ్ ఇన్పుట్ ట్యాక్స్ పర్చేస్ 400. ద రిమైనింగ్ 600 వీ హ్యావ్ టు పే. హియర్ కలెక్టెడ్ 1000, paid 400. The remaining 600 we need to pay. So as per the GST, input tax credit is available when we reached under GST Act. GST అన్నది అప్లికేబుల్ ఎప్పుడైతే మనం జిఎస్టీకి అండర్ జిఎస్టీ కింద రిజిస్టర్ అయి ఉంటే. ఓకే, వీ హ్యాస్ బీన్ రిజిస్టర్ అండర్ జిఎస్టీ యాక్ట్, దే కెన్ క్లైమ్ ఇన్పుట్ ట్యాక్స్. ఎవరైతే జిఎస్టీ అండర్ జిఎస్టీ కింద రిజిస్టర్ అయి ఉంటారో వాళ్ళు దే కెన్ క్లైమ్ అన్నట్టు. ఏది పర్చేజ్ ఇన్పుట్ ట్యాక్స్, ఇన్పుట్ జిఎస్టీ. ఓకే, అగెన్స్ట్ ట్యాక్స్ పేయబుల్ అమౌంట్. ఓకే, to claim input tax credit under GST, so should have tax invoice of purchase or debit note. See, purchase related ఏదైనా డెఫినెట్గా ట్యాక్స్ ఇన్వాయిస్ షుడ్ బి ఉండాలి. అంటే ఖచ్చితంగా ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది ఉండాలి. అలాగే డెబిట్ నోట్ ఆర్ షుడ్ రిసీవ్ ది గూడ్స్ ఆర్ సర్వీసెస్. సో ట్యాక్స్ ఇన్వాయిస్ ఉండాలి, గూడ్స్ కంపల్సరీ రిసీవ్ చేసుకుని ఉండాలి. సప్లయర్ హ్యాస్ టు ఫైల్ జిఎస్టీ రిటర్న్ యాజ్ పర్ ద డ్యూ డేట్స్. ఓకే, ఆ డ్యూ డేట్స్ కూడా యాజ్ పర్ ది డ్యూ డేట్స్ ప్రకారం సప్లయర్ ఫైల్ చేసి ఉండాలి జిఎస్టీ రిటర్న్స్. అండ్ ఇఫ్ అవుట్పుట్ ట్యాక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఇన్పుట్ ట్యాక్స్ దెన్ రిమైనింగ్ బ్యాలెన్స్ హ్యాస్ టు పే. ఇన్ కేస్ అవుట్పుట్ ట్యాక్స్ ఈజ్ 1000, ఇన్పుట్ ట్యాక్స్ ఈజ్ 400, ద 600 హ్యాస్ టు పే. లేకపోతే అవుట్పుట్ ట్యాక్స్ 400 అండ్ ఇన్పుట్ ట్యాక్స్ 1000, ఈ కేసులో ఏంటంటే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో ఈ విధంగా మనం తీసుకోవచ్చు అనమాట. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ గురించి మీకు సపరేట్ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాంట్లో ఇన్ డీటెయిల్డ్గా సో
సిజిఎస్టీ ఎలా ఇన్పుట్ తీసుకోవాలి, ఎస్జిఎస్టీ గురించి ఎలా ఇన్పుట్ క్రెడిట్ తీసుకోవాలి, అండ్ ఐజిఎస్టీ గురించి ఎలా ఇన్పుట్ క్రెడిట్ తీసుకోవాలి అన్నది మీకు నేను టాలీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. సో హియర్ ద బేసిక్ ఈజ్ వాట్ ఈజ్ ఐజిఎస్టీ మీన్స్. If the goods movement from one state to other state, in that case IGST will be applicable. So that is based on the product. It may be 6% or 18, 12%, 28% based on the product. So okay, ఈ విధంగా ఎంట్రీస్ కూడా మనం పోస్ట్ చేసుకోవచ్చు. ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ విల్ హెల్ప్ యూ. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్.